హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1426. ఈరోజు డేట్ 29th జూలై 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మీద ఏకంగా 19,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అయితే ఇది క్రోమా వెబ్సైట్లో మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉంది. 13,000 రూపాయలకు సంబంధించిన ఒక కూపన్ ఉంది, అప్లై చేసుకోవాలి. అండ్ చెక్అవుట్లోకి వెళ్ళిన తర్వాత మీకు 6,000 రూపాయలు HDFC కార్డ్ ఆఫర్ కూడా అప్లై అవుతుంది. ఈ కూపన్ ఎక్స్పైర్ అయిపోయినా, కార్డ్ ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయినా అది డీల్ మాత్రమే. డీల్ ఉన్నంతసేపు ఉంటుంది, పోతే మాత్రం నన్ను ఏమనుకోవద్దు. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఒకవేళ మీకు అది వర్కౌట్ అయిందనుకోండి, ఒక థ్యాంక్స్ రాయండి. వర్కౌట్ అవ్వలేదనుకోండి, లైట్ తీసుకోండి. ఎందుకంటే డీల్ అనేది కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తే 1 month తర్వాత 2 months తర్వాత ఈ డీల్ వర్క్ చేయట్లేదా అని పిచ్చి రాస్తున్నారు కింద. అందుకని అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్తున్నాను. వర్కౌట్ అయితే పండగ చేసుకోండి, వర్కౌట్ కాకపోతే నన్ను వదిలేయండి. సో ఇది మాత్రం నా రిక్వెస్ట్ అనమాట. మంచి డీల్. ఎందుకంటే అమెజాన్లో కూడా మీకు 1,000 రూపాయలు డిస్కౌంట్ ఏమి వస్తుంది అంటే 1,30,000 ఉంది దగ్గరది. సో దాంతో కంపేర్ చేసుకుంటే క్రోమాలో చాలా మంచి డీల్ అనమాట. ఒక లుక్ అయితే వెండి. ఇలాంటి డీల్స్ అనేవి వస్తూ పోతుంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక ఈవెంట్ చేశారు. ఇది ఒక ఆన్లైన్ బేస్డ్ ఈవెంట్. సో దీంట్లో మనకు కొన్ని కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. రెడ్మీ ప్యాడ్ SEలో 4G వేరియంట్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. అండ్ రెడ్మీ ప్యాడ్ ప్రో 5Gని లాంచ్ చేశారు. దీని ప్రైస్ కూడా చాలా బాగుంది. అండ్ షామీ 14 సివిలో ఒక 3 కొత్త పాండా కలర్స్ తీసుకొచ్చారు. ఆసమ్ కలర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. 3 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు షామీ 14 సివిని ప్లాన్ చేసుకుంటే ఈ 3 కలర్స్ కూడా ఒక లుక్ అయితే వేయండి. అండ్ నాకు దీంట్లో బాగా నచ్చింది రెడ్మీ ప్యాడ్ SE 4G వేరియంట్ ప్రైస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. సిమ్ కార్డ్ ఫెసిలిటీతో మీకు 9,999 రూపాయలు అంటే ఆ ఫీచర్స్తో చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఉంది. అలాగే రెడ్మీ ప్యాడ్ ప్రో 5G మీకు విత్ కార్డ్ ఆఫర్తో 19,999 రూపాయలకి చాలా మంచి పవర్ఫుల్ 5G ప్రాసెసర్ దాంట్లో ఇచ్చారు. ఫీచర్స్ కూడా బాగున్నాయి. పెన్ సపోర్టు, కీప్యాడ్ సపోర్టు. అఫ్కోర్స్ అవి మీరు సపరేట్గా కొనుక్కోవాలి. బట్ ప్రైజింగ్ మాత్రం చాలా రీజనబుల్గానే ఉంది. కానీ మీకు ఇంకొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలనుకుంటే షామీ ప్యాడ్ 6 ఉంది కదా, షామీ బ్రాండింగ్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కార్డ్ ఆఫర్తో మనకి అరౌండ్ 19,000, 20,000కి వస్తూ ఉంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే అది చాలా పవర్ఫుల్. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మీకు స్క్రీన్ సైజ్ పెద్దది, బ్యాటరీ పెద్దది, ఇలా కొన్ని ఫీచర్స్ దీంట్లో కూడా బాగానే ఉన్నాయి. సో మీ ఇష్టం వచ్చింది చూజ్ చేసుకోండి. దీని ప్రైస్ కూడా చాలా మంచిగానే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు పెన్నుని 4,000 పెట్టారు, కీప్యాడ్ 4,000 పెట్టారు. అండ్ దీని పౌచ్ ఏమో మీకు 1,500 పెట్టారు. అవన్నీ అడిషనల్ యాక్సరీస్ అనమాట. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక కొత్త 4G ఫోన్ లాంచ్ చేశారు. జియో భారత్ J1 అనమాట దీని పేరు. దీంట్లో మీకు జియో సినిమా ఉంటుంది, జియో టీవీ ఉంటుంది, అలాగే జియో చాట్ ఉంటుంది, జియో పే ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంటే మీరు UPI బేస్డ్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ 1,799 రూపాయలు పెట్టారు. ఇంట్లో పేరెంట్స్కి ఇలాంటిది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు సైలెంట్గా ఈరోజు మన ఇండియాలో నార్జో N61 అని లాంచ్ చేస్తారు. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 6,999 రూపాయలకి ఈ ఫోన్ పెట్టారు. స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఆ బడ్జెట్లో మీకు ఆ ఫోన్ ఓకే అనుకుంటే దాని మీద చూడండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు ఫైనల్గా మన ఇండియాలో వివో V40 సిరీస్ని ఆగస్టు 7వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. V40 అలాగే V40 Pro జైస్ ఆప్టిక్స్ దీంట్లో ఉంటాయి. సో ఈసారి కెమెరా డిజైన్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా జైస్ని మీకు నెంబర్ సిరీస్లో V సిరీస్లోకి తీసుకురావడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే. కెమెరాలో ఆబ్వియస్గా బాగుంటాయి, పల్స్గా ఉంటాయి, బక్క పల్స్గా ఉంటాయి. V సిరీస్లో జనరల్గా డిజైన్ని కెమెరాలు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇవి బాగానే ఉంటాయి ఫోన్లు. ప్రైస్ మాత్రం కొంచెం ఆబ్వియస్గా ఎక్కువగానే ఉంటాయి. అవి కూడా చెక్ చేసుకోండి. ఆగస్టు 7వ తారీఖున ఇవి లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి ఒక సూపర్ న్యూస్ ఏంటంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్ అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది కదా. సో ఇది నిజంగానే 2Aతో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాబోతుంది. ముఖ్యంగా ప్రాసెసర్ చేంజ్ చేశారు. డైమండ్సిటీ 7350 Pro అనే ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేయబోతున్నారు. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ 50+50 ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్స్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ సైడ్ 2Aలో ఉన్నట్టు 32 మెగాపిక్సెల్ కాకుండా 50 మెగాపిక్సెల్ కెమెరాని
దీంట్లో యూజ్ చేయబోతున్నారట. సో ఇక్కడ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండబోతున్నాయి. జనరల్గా నథింగ్లో మనకి కెమెరాలు బాగుంటాయి, అండ్ ఇప్పుడు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇవ్వడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే మనకి 5000 mAh బ్యాటరీతో పాటు 2Aలో మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే 2A ప్లస్లో మాత్రం 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేయబోతుందంట. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇలా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా వీటిలో చేయబోతున్నట్టు ఈరోజు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. ఇది లీక్ మాత్రమే, ఇలా ఉంటే మాత్రం నిజంగానే ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని అర్థం. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో ఒక బంపర్ ఆఫర్ని ఈరోజు అనౌన్స్ చేసింది. ఇది జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించిన ఫ్రీడమ్ ఆఫర్ అనమాట. ఇది జూలై 29 నుంచి ఆగస్టు 15 మధ్యలో మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎవరైతే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ రీఛార్జ్ ఆఫర్ అనేది వర్కౌట్ కాదంట. కొత్తగా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రీఛార్జ్ ఆఫర్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు 2121 అంటే 2121 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతో పాటు మీకు జియో ఎయిర్ ఫైబర్కి సంబంధించిన సెటప్ ఫ్రీగా వస్తుంది. అండ్ 1000 రూపాయల వాల్యూ చేసే ఇన్స్టాలేషన్ సర్వీసెస్ అనేవి ఫ్రీగా చేస్తారట. దీంట్లో 15 OTT అప్లికేషన్స్ ఉంటాయి, అండ్ నెట్ అన్లిమిటెడ్గా ఉంటుంది. అలాగే ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ డిస్ప్లే మీద కూడా వేస్తాను చూడండి. ఒకవేళ మీ ఏరియాలో జియో ఎయిర్ ఫైబర్ అవైలబుల్గా ఉంటే, ఒకవేళ మీరు పెట్టించుకుందామనే ఆలోచనలో ఉంటే ఇది చూసుకోండి, చాలా మంచి ఆఫరు. అండ్ ఇది మీకు ప్రజెంట్గా ఆఫర్లో ఉంది. ఇది 15th వరకు మాత్రమే వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు జియో అఫీషియల్ వెబ్సైట్లో కానీ మీకు నియర్ బై ఉన్న జియో పాయింట్లో కానీ వెళ్ళి చెక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆఫర్. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.